చాలా తక్కువ చేసుకున్నా సరేనండి, అదంటే పిండి వంటలు ఏంటో పెద్ద పెళ్లి వంటల్లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడైతే ఆ గొట్టంలో పెట్టేసుకుంటున్నానండి. చాలామంది వెన్న అది వేస్తూ ఉంటారు కదా, దానికోసమేనండి నూనె అది మరగబెట్టి వేసాను. ఇలా కూడా చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఈ గొట్టంలో అయితే మనం పెట్టేసుకున్నాం కదా, ఇలాగా దాన్ని పైన పెట్టేసుకొని మనం ఈజీగా ప్రెస్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి ఇప్పుడు మనం నూనె అది ఆల్రెడీ వేడెక్కిపోయింది కదా, ఈ గొట్టంతో ఇలా ప్రెస్ చేసేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఇలా అయితే సర్దుకుని అన్నీ పెట్టుకున్నానండి రెడీగా. ఒక పక్క చట్నీ అయితే కూడా ఉడికిపోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా అలా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నానండి. పెద్దోళ్ళు ఇచ్చినవి మనం ఉంచుకోవాలని ఇప్పుడు తెలిసిందండి. ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? నెక్స్ట్ స్టెప్ చూస్తే మీకే అర్థమైపోద్దండి. ఇప్పుడు ఒక వాయి అయితే బాగానే వేస్తానండి, బాగానే అయిపోయింది.